బ్రహ్మముడి సీరియల్‌లో అయితే విడిపోయిన తల్లి కూతుల్ని ఎలా అయినా కలపాలని ఒక పక్క కావ్య, రాజ్ ఇద్దరు అయితే కానీ కలపాలని చెప్పని ట్రై చేస్తూ ఉంటారు. కానీ రాజ్‌కైతే గుర్తుండదు. కానీ ఆ ఇంటికి గెస్ట్ మాదిరిగానే వస్తూ ఉంటాడు. ఇంకా రేవతికై అప్పుడు ఇంక అలా ఉంటే అపర్ణ అయితే మాత్రం ఇంక గుళ్ళో ఈ పిల్లోడు తప్పిపోయినాడు, ఈ పిల్లోడు నా ఫ్రెండ్ అని చెప్పని ఇంటికి తీసుకొచ్చి ఇంక అందరికీ షాక్ ఇస్తుంది. అంటే అందరికీ అంటే బామ్మకి, రుద్రానికి, వీళ్ళకందరికీ అనమాట. కానీ కావ్య రాజు ప్రకారమే ఆ పిల్లోడైతే అక్కడికి వస్తాడు. ఇంకా రేవతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నా తల్లి దగ్గరికి నేను వెళ్తాను అని చెప్పని అనుకునేటప్పటికీ కానీ మా అమ్మ మనసు ఏం మారలేదు, నా మీద ఇంకా అదే కోపం ఉంది అని చెప్పని బాధపడుతూ ఉంటే ఈ లోపల ఇంకా కావ్య అయితే వీడియో కాల్ చేస్తుంది. ఇంకా తనకి ఇంకా రాజు వాళ్ళ నాన్నకైతే తన సొంత రేవతి కొడుకు అని చెప్పని తనకు తెలియడంతో ఇంకా మనవడిని ఇంకా ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఒక పక్క అమ్మమ్మ అన్నం తినిపిస్తూ ఉంటే అది చూడడానికి చాలా బాగుందని చెప్పని రేవతికి అయితే ఫోన్ చేసి వీడియో కాల్లో అదంతా చూపిస్తూ ఉంటే రేవతి ఇంకా అదంతా చూసి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. చూసారా అండి, నేను మా అమ్మ దగ్గరికి చేరలేకపోయినా తన మనవడు తన దగ్గరికి చేరాడని చెప్పనని అంటూ ఉంటే నువ్వు మీ అమ్మ దగ్గరికి చేరే రోజు తొందరలోనే వస్తుందిలే అని చెప్పనని తనైతే చెప్తాడు. ఇంకా కావ్య అయితే ఒక ప్రాబ్లం కొంచెం సాల్వ్ చేశానని చెప్పనని ఈరోజు రాజు ప్రపోజ్ చేస్తానని చెప్పనని బాగా పెళ్లి కూతురులాగా రెడీ అవుతూ ఉంటుంది. అంతే మంచిగా రెడీ అవుతుంది. అప్పుడు ఈ లోపల బామ్మ అయితే వచ్చి ఏంటి మనవరాలా ఇంతగా రెడీ అవుతున్నావంటే మీ మనవడు ఈరోజు ప్రపోజ్ చేస్తానన్నాడు, అందుకే ఇలా రెడీ అయ్యాను అని అంటుంది. ఓహో అదా కథ అని చెప్పనంటే ఈ లోపల రుద్రాని అందరికీ అయితే అప్పు అయితే ఆ పిల్లోడు తల్లిదండ్రులు దొరికాడా అంటే అని చెప్పని అనగానే రుద్రానికైతే చాలా టెన్షన్ ఇస్తుంది. ఏంది ఎవరు ఆ అమ్మ నాన్న పేరు చెప్పు అని అంటే అప్పు అయితే నాచుతూ ఉంటుంది. ఇద్దరు ఫోన్ చేసి ఇంకా రేవతికి ఫోన్ చేసి మీరు ఇక్కడికి వస్తే మీ పిల్లాడిని అప్పు చెప్తారంట మా ఆంటీ గారు అని చెప్పంటే అప్పుడు ఇంకా అప్పు కాడండి ఫోన్ అయితే తీసుకొని ఇంకా అప్పన్నానే మాట్లాడుతుంది. మీ పిల్లోడిని ఇక్కడున్నాడు, గుళ్ళో తప్పిపోయాడు కదా, నేను నా దగ్గర తీసుకొచ్చి పెట్టుకున్నాను రండి అంటే రేవతి హలో అనగానే రేవతి వాయిస్ అయితే గుర్తుపట్టేస్తుంది. ఏంది రేవతి వాయిస్ వినపడుతుంది నాకు ఫోన్లో అని చెప్పంటే ఇంకా కావ్య అయితే ఒక పక్క కంగారు పడుతూ ఉంటుంది. అంటే వదిన దేవన్న గోరు గుంతు